మీరు చెప్పండి, అంటే మీరు కేసీఆర్ గారి మీద చెప్తున్నారు సార్, అంటే ఏ రాజకీయ నాయకుడు తను చెప్పిన మాట మీద నిలబడ్డాడు? ఉదాహరణకి మీరు ఎక్కువగా అభిమానించే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా 60 సంవత్సరాలకి నేను రిటైర్ అయిపోతాను అనే మాట మాట్లాడారు, మీకు తెలుసు. కానీ ఆయన 60 సంవత్సరాలకే సీఎం అయ్యారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు అన్నారు కొన్ని సందర్భాల్లో అంటే కొంత కాంప్రమైజ్ అవ్వక తప్పదు అనే మాట కూడా మీరు మాట్లాడారు. కాబట్టి కేసీఆర్ గారు కూడా ఆయన తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు. సరే, వాళ్ళు కూడా అధికారంలోకి వస్తామని రాలా, వాళ్ళు కూడా ముందుగానే ఉద్యమాల్లోకి వచ్చారు. కేటీఆర్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి. అంటే వాళ్ళ తండ్రి గారు ఆపినంత మాత్రాన వాళ్ళు ఆగరు కదా. వాళ్ళు ఎమ్మెల్యే అవ్వడానికో ఎంపీ అవ్వడానికో వాళ్ళు రాజకీయాలకు వచ్చారని మనం ఎందుకు అనుకోవాలి? నేను 2006 వరకు అని చెప్పాను. ఇక రాజశేఖర రెడ్డి గారి విషయం చెప్తున్నాను. ఇలా రవిప్రకాష్ గారు చాలా ఆకాశ స్థాయిలో ఉన్నారు. రవిప్రకాష్ గారు అడగండి, రాజశేఖర రెడ్డి గారు చెప్పాను, సార్ ఈ మాట అనకండి, చాలాసార్లు అనేవాడు. 2009లో ఎన్నికల ముందు నేను ఢిల్లీలో ఉన్నాను. ఇంకప్పటికి నామినేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రకాష్ రావు గారు నేను ఇంటర్వ్యూ తీసుకునేది ఉంది అంటే ఎవరెవరు సార్ అంటే జయప్రద అని చెప్పాడు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు. జయప్రదది సంథింగ్ ఆఫ్ అమర్ సింగ్ అది ఏదో చెప్పుకుంటే అది కూడా అడిగాడు, ఇట్లా పర్సనల్ అడగద్దని కూడా చెప్పారు. అది ఇంటర్వ్యూ తీస్తే మీకు జయప్రద దొరుకుతుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు 60 సంవత్సరాలకు రిటైర్ అవుతారు సార్ అని చెప్పాడు. ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఆయన జూలై 9కు పూర్తి అవుతుంది. ఇది మేల్నా ఎలక్షన్ నడుస్తున్నది. మీకు 60 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయిన తర్వాత మీరు ఆల్రెడీ లాట్ ఆఫ్ టైం చెప్పారు. జూలై తర్వాత మీరు ఏం చేస్తారు సార్ అని అడగండి అని చెప్పాను. కానీ అనుకోకుండా ఏదైతుందో 60 సంవత్సరాలు రాలేదు కదా అన్నాడు. జూలై తర్వాత అనుకుంటే అది ఆయనకు ఐడియా రాలేదు, నేను స్టెచ్ చేశాను, అది స్పెసిఫిక్గా అడగండి, దానికి ఏం ఆన్సర్ వస్తుందో మనం చూద్దామని అన్నాను. ఆయన చనిపోయిన తర్వాత అంటే ఆయన ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత చనిపోకుండా చెప్పాను, సార్ నేను ఇంత అడగమంటే మీరు అట్లా అడగలేదు సార్ అంటే, అయ్యో నాకు కూడా అంత ఆలోచన స్టెచ్ చేయాలని ఆలోచన పోలే. జూలైకి అయిపోతుంది అంటే మీరు ముఖ్యమంత్రి మళ్ళీ అయితే కూడా 2-3 నెలల తర్వాతనే మీ 60 ఏళ్ళు అవుతుంది. అప్పుడు మీది ఏంటి, మీ రోల్ ఏందని అడిగితే బాగుంటుండే సార్, ఇప్పుడు ఎంత బాగుంటుండే అని చనిపోయిన కూడా డిస్కస్ చేసుకున్నాం. అలాగే వెంకయ్య నాయుడు గారు అయితే బాపట్ల ఓడిపోయిన తర్వాతనా లేకపోతే హైదరాబాద్ పార్లమెంట్ ఓడిపోయాడు. ఆయన 78లో ఉదయగిరి గెలిచి తర్వాత 83లో గెలిచి తెలుగుదేశం గాలిలో 85లో ఎలయన్స్లో ఓడిపోయాడు. ఆ కాన్స్టిట్యూన్సీకి పోయి ఓడిపోయాడు. ఆయన ఉదయగిరి నుంచి చేంజ్ చేశాడు కాన్స్టిట్యూన్సీ. మీరు కావాలంటే ఇమీడియట్గా చూసుకోండి. 83, 78, 85లో చేంజ్ చేసి ఓడిపోయాడు. తర్వాత బాపట్ల లోక్సభ ఓడిపోయాడు, హైదరాబాద్ లోక్సభ చేశాడు, ఓడిపోయాడు. 60 ఏళ్ళకి రిటైర్ అన్నాడు. ఇప్పటికి 60 ఏళ్ళకే రిటైర్ అయితే అన్నాడు. ఆ సందర్భంలో ఇప్పుడు బిగ్ ఆఫ్ ఇంటర్వ్యూ అప్పుడు బాగా అన్నిట్లో. మై క్వశ్చన్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, నాట్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర. కానీ ఏ నాయకుడు సార్, ఏ నాయకుడు కొన్ని వందల సార్ల అరిగిపోయిన రికార్డు లెక్క ఇంత చెప్పిన నాయకుడు కేసీఆర్. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు లేడు సార్. 1-2 సందర్భాల్లో చెప్తారు. బట్ ఈయన 100 సార్లు 100 మీటింగ్లలో లక్షలాది జనం ముందు ఎవ్రీడే ఎవరు ఈ విధంగా చెప్పలేదు. అది అభ్యంతరకరం సార్. అంటే నేను రాజకీయాలు లేను అనుకోండి, కానీ నేను దాన్ని స్ట్రెచ్ చేస్తున్నా. బట్ ఎక్కడన్నా మీరు ఏ నాయకుడైనా అట్లా చెప్పాడని చెప్పండి. ఎలక్షన్ హామీలు కానీ ఇటువంటి కానీ అబద్ధాలు కానీ అన్నమాటలు కానీ ఇన్ని మాటలు చెప్పిన నాయకులు ఇప్పుడు కమ్యూనిస్టులే ఉన్నారు సార్. 2001లో ఆశాబాద్ వచ్చాడు. నా కాళ్ళు మొక్కిన కమ్యూనిస్టులతో నేను ఏదైతుందో తోక పార్టీలతోటి ఎలయన్స్ కానీ అన్నాడు లోకల్ బాడీలో ఎలక్షన్ కాకముందు 2009లో. ఎప్పుడైతే 2008లో అతను ఓడిపోయాడు 16 సీట్లకు, ఖైరతాబాద్ 17 కలుపుకొని గెలిచింది 9 మాత్రమే, 8 సీట్లు ఓడిపోయాడు. 4 లోకసభకు 2 ఓడిపోయాడు, ఆదిలాబాద్ అండ్ వరంగల్. 3 రోజులు పార్టీ వైండప్ చేస్తాను ఇంట్లో పండుకున్నాడు. అవసరం లేదు, ఎవరన్నా నడుచుకోండి, పార్టీ నేను ఉండను, ఇక ప్రజలు ఇచ్చినాక మనం ఏం రద్దు చేస్తామని అందరూ ఒప్పించి ఏదో సంథింగ్ మళ్ళీ అది. ఢిల్లీకి వెళ్ళాడు ఎన్నికల ముందు. ఉభయ కమ్యూనిస్ట్ నాయకులు, నేషనల్ నాయకులు ఇక్కడ కలవకుండా కలిసి ఎవరు వచ్చినా రాకున్నా వాళ్ళు అంటే పాజిటివ్ అయిన తర్వాత నేను రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరితో కలిసి పోటీ చేస్తాను అనౌన్స్ చేశాడు ఢిల్లీలో. సిపిఎం అప్పుడు సమైక్య పార్టీ కదా సార్, ఎప్పుడు సమైక్య స్టాండే కదా. మొన్న ఈయన తమ్మినేని సీతారాం గారు వారు పేరేంది, ఆయన పాదయాత్ర చేస్తే వీళ్ళు సమైక్యం అన్నాడు. అటువంటి వాళ్ళతో నువ్వు కలిసి ఏదైతుందో
తెలుగుదేశం అప్పటికి మహాకూటమి లేదు, లేకున్నా కూడా కలిసి పోటీ చేస్తాను. ఎందుకు పోటీ చేస్తాను అప్పుడు? ఈ 2001లో తోకపాటి కాలు మొక్కినాను, అయిపోయింది. 2009లో చాడ వెంకటరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, లీడర్, నాయకుడు, ఫ్లోర్ లీడర్ సిపిఐ. అక్కడ పోయి నువ్వు నిబంధనకు వ్యతిరేకంగా ఏదైతుందో కమ్యూనిస్టులకు వేస్తే మోరిలేసి తొక్కినట్టే ఓట్లని అని మాట్లాడారు తమ్మినేని వీరభద్రం గారు. తమ్మినేని వీరభద్రం గారు పాదయాత్ర చాడ వెంకటరెడ్డి కాన్స్టిట్యూన్సీలో పోయి లక్ష్మీకాంతరావు గారికి సపోర్ట్గా మాట్లాడేది అవుతుందో మోరిలేసినట్టే మీ ఓట్లు అని చెప్పావు. అంటే ఇటువంటి భాష కానీ, అంటే ఇటువంటి తిట్ల పురాణం కానీ, ఇటువంటి అబద్ధాలు కానీ ఇంతవరకు ఏ రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ కేసీఆర్ లాంటి అబద్ధాల వాగ్దానాలు కానీ మాటలు కానీ ఈరోజు ప్రాజెక్టులు కాంగ్రెస్ అడ్డుకుంటుంది అంటున్నారు సార్. 3 ఎకరాలు ఇవ్వడానికి ఎవరు అనుకుంటున్నారు సార్? ఇల్లు కట్టడానికి ఎవరు అనుకుంటున్నారు సార్? మున్సిపల్ ఎన్నికల ముందు ఇక్కడ ఏం చెప్పారు సార్? 10 జాగాల్లో బండలు వేశారు సార్ ఇళ్ళ కోసము. జాగా లేకపోతే నువ్వు ఫౌండేషన్ స్టోన్ ఎట్లా వచ్చినావు సార్? కేటీఆర్ వేసాడా లేదా సార్? డబుల్ బెడ్రూమ్ 2 లక్షల ఇండ్లు 1 ఇయర్లో అని చెప్పాడా సార్? హైదరాబాద్ రంగారెడ్డి కలిపి 119 కాన్స్టిట్యున్సీలో 105 కాన్స్టిట్యున్సీలు టచ్ అయ్యాడు ఆయన హెలికాప్టర్ మీద. హయ్యెస్ట్ ఆయన ఇప్పటివరకు రాజకీయాల్లో. అంటే ఎప్పుడు బై ఎలక్షన్లో కూడా మన ఇది రెగ్యులర్ ఎలక్షన్లో కూడా ఒకటే మీటింగు, హెలికాప్టర్ పెట్టుకున్నా మధ్యాహ్నం మీటింగ్ పోయి మళ్ళీ రాత్రి మీటింగ్ ఉండడానికి కోసం ఆ నుంచి బై రోడ్ పోయి ఏదైతుందో ఇక్కడ 8:30-9 జగిత్యాల కాగానే గోదావరి ఖని మీటింగ్ ఉంటే బై రోడ్ పోయి హెలికాప్టర్ పొద్దుగాల పోయి తీసుకొస్తుండే. తో నువ్వేదైతుందో ప్రతి ఎన్నికల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో రూరల్ కాన్స్టిట్యున్సీ మొదటి విడత 5,000 ఇండ్లు ఇస్తా అని చెప్పినావు. మీరు అన్ని రికార్డు చూడండి. అర్బన్ కాన్స్టిట్యున్సీ నేను ఇన్నది నిజామాబాద్లో 5 లక్షలు ఒక ఇల్లు కానీ అనౌన్స్ చేసింది కవిత గారి కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ నేను 5 లక్షలు ఇస్తాను, 10,000 ఇండ్లు ఇస్తాను అన్నాడు. పద్మారావు గారి కాన్స్టిట్యున్సీలో లైవ్ చూశాను నేను. 10,000 సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పాడు. వరంగల్లో 10,000 అని చెప్పాడు. అంటే ఎన్నండి కాన్స్టిట్యున్సీకి 5,000 అంటే 119 ఇంటూ 120 అంటే 5 ఎన్ని అవుతాయండి? 6 లక్షల ఇల్లు కదా. అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఒక 30 పెట్టుకోండి, 30 × 5 1.5 lakh కదా. ఎక్కడ పోయినాయండి ఇల్లు? 3 ఎకరాలు మేనిఫెస్టోలో ఎస్సీలకు అని చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత రెడ్డి అయినా గెలిచినప్పుడు ట్రైబల్ అని చెప్పాడు. ఏదండి 3 ఎకరాలు ఎక్కడ పోయిందండి ల్యాండ్? ఇవాళ నేను భగీరథ కోసం దాన్ని కమిషన్లు పోదలుచుకోలేదు. ఇది ఇటువంటి ఛానల్లో మనం చెప్పడం ఇది సందర్భం కూడా కాదు. ఈరోజు అది నేను నీళ్ళు ఇవ్వకపోతే ఒట్లా అడగంటున్నాను. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇల్లు కడతా అని మేకలు గొర్రెలేవు అల్లుడత్త ఎక్కడ ఉంటాడు ఇవన్నీ చెప్పి నువ్వు నీ మెయిన్ హామీలు ఏదైతుందో 3 ఎకరాలు నువ్వు ఇళ్ళ కార్యక్రమం ఎక్కడ జరిగిందండి? వాటిని ఒట్లాడుగా అంటున్నావు నీళ్ళ కోసం. ఈ మాట చెప్పాలి కదా. నువ్వు ఇచ్చిన ప్రతి ఎన్నికల సభల్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో 105 కాన్స్టిట్యున్సీలో మొదటి విడత ఫస్ట్ ఫేజ్ ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకుంటూ 5,000 ఇళ్ళు అని చెప్పావు. మొన్నటి కాక మొన్న మున్సిపల్ ఎన్నికలు చెప్పావు. ఇలా పర్సంటేజ్ ఓట్లు ఏమంటాడు కేసీఆర్? సర్వేలు చెప్తాడు, అక్కడ జగన్ వస్తాడని చెప్తాడు. 2009లో ఏం చెప్పిండండి? ఎన్డీఏ మీటింగ్ పోయిండు. 2004లో ఏం చెప్పిండండి? హంగ్ వస్తుందని ఎమ్మెల్యేలు కౌంటింగ్ పోకుండా సెంట్రల్ కోర్టులో అప్పుడు గంగారెడ్డి కూడా ఎమ్మెల్యే అయ్యాడు, క్యాంపు పెట్టాడు. ఉప ఎన్నికల్లో ఏం చెప్పాడండి? పంచాయతీ ఎన్నికల్లో 2001లో ఏం చెప్పాడండి? మొన్న వచ్చింది రిజల్ట్. అంతకుముందు మున్సిపల్ పోటీ పెట్టలేదు. కానీ ఒకటండి